టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అమిత్ షాకు ఒక లేఖ రాశారు. అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఫెయిల్ అయిందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇక చేత కావడం లేదా, అమిత్ షాకి ఎందుకు ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ లేఖ రాశారు. ఆయన లేఖ ఏం రాశారంటే జగన్మోహన్ రెడ్డి మీదే, అంటే నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలని ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు. ఇటీవల విడుదల రజనీకి ఈయనకు మధ్య ఒక వివాదం నడిచింది. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొందరు పోలీస్ అధికారుల ద్వారా నా పర్సనల్ కాల్ డేటాను సేకరించే ప్రయత్నం చేశారు, నేను ఎవరెవరితో మాట్లాడతానో తెలుసుకునే ప్రయత్నం చేశారు, అలాంటి వ్యక్తి ఈ కృష్ణదేవరాయలు అంటూ విడుదల రజని ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా మందలించారు ఆ సమయంలో అని కూడా ఆమె చెప్పారు. అప్పటి నుంచి ఇక ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆట మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటూ చెప్పారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే పదే మొన్న వెళ్ళి లిక్కర్ మీద అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదు చేసి పత్రికల్లో మాత్రం అమిత్ షాని పిలిపించుకొని వివరాలు తీసుకున్నారంటూ రాసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కుట్రలకు పాల్పడుతున్నారు, రాజకీయ అలజడి రేపుతున్నారంటే అమిత్ షాకు ఒక లేఖ రాశారు. కుట్రదారు జగనే అంట. ఈ రాష్ట్రంలో 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో బెయిల్ పైన ఉన్నారంటూ కూడా లేఖలో రాశారు. నిజంగానే లావు కృష్ణదేవరాయలకి నైతిక విలువలు ఉండి ఉంటే ఈ 11 సిబిఐ కేసులు, ఈ 9 ఈడీ కేసులు ఎప్పుడు నమోదయ్యాయో ఆయనకు తెలీదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, 2000 పార్టీ పెట్టిన సమయంలో ఈ కేసులన్నీ నమోదయ్యాయి. అవన్నీ నమోదైన తర్వాతే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతనే ఇదే కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు కదా. మరి ఈరోజు 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసులు ఉన్నాయని లేఖ రాసిన వ్యక్తి మరి అన్ని కేసులు ఉన్న వ్యక్తి పార్టీలోనికి ఎందుకు వెళ్ళారు, ఎలా ఎంపీ అయ్యారు? దానికి చెప్పాలి కదా. అంటే పార్టీలో ఉంటే రకంగా, పార్టీలో లేకపోతే ఈ విధంగా రాస్తారా? దానికి తోడు వివేకానంద రెడ్డి కేసు కోడికత్తి డ్రామా అంటూ కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ముందే జరిగాయి కదా. మరి అప్పుడు డ్రామా అనిపించలేదా? పైగా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత ఇవన్నీ తెలిసాయి అనుకుందాం. తెలిసిన వ్యక్తి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాక ఏమన్నా ప్రయత్నించారా? లేదు కదా. 2024 మొన్నటి ఎన్నికల్లో కూడా నరసరావుపేట ఎంపీ టికెట్ కోసం ఆఖరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నించారు. ఆ సీట్ ఇవ్వడం వీలు పడదు, గుంటూరుకు వెళ్ళండి అనేసరికి లావు కృష్ణదేవరాయలు బయటకు వచ్చి అప్పటికప్పుడు ఆఖరిలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసరావుపేట టికెట్ ఇచ్చి ఉంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 11 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, వివేకా కేసు, కోడికత్తి డ్రామా అంటున్న కృష్ణదేవరాయలు మొన్న నరసరావుపేట టికెట్ ఇచ్చింటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండేవాళ్ళు కదా. అప్పుడు తెలియదా ఇవన్నీ? ఈ కేసులు అన్నీ ఉన్నాయని చెప్పి ఏమన్నా మధ్యలో బయటకు వచ్చి ట్రై చేశారా? లేదు. కానీ ఈరోజు మాత్రం నీతులు చెప్తూ ఉన్నారు. ఆయన సమగ్ర విచారణ జరిపించాలంటే జగన్ వ్యవహార శైలి మీద. పాపిరెడ్డిపల్లి ఘటనను కూడా ఆ నేపథ్యంలోనే ఈ రేఖ రాస్తున్నానని కూడా చెప్పారు. మొన్న ఒక మరణాన్ని, భావోద్వేగాల అంశాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు. అంటే తన సొంత పార్టీ కార్యకర్త లింగమయ్యని దారుణంగా హత్య చేస్తే, బేస్బాల్ స్టిక్తో కొట్టి మరీ చంపేస్తే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడం అన్నది రాజకీయం అవుతుందా? పైగా మరణం అని రాశారు, హత్య అని కూడా రాయడం లేదు కృష్ణదేవరాయలు గారు తన లేఖలో. అంటే హత్య జరిగితే తన మరణం భావోద్వేగం. ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురైతే వెళ్ళి వాళ్ళ పాడి కూడా మోయలేదా? మరి అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే అవుతుందా? జస్ట్ ఒక పార్టీ కార్యకర్త చనిపోతే హత్యకు గురైతే పరామర్శించడం పెద్ద ఘోరం అవుతుందా అన్నది కూడా మనం ఆలోచించాలి. హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది అన్నారు, కానీ 14 నిమిషాల్లోనే ఆ హెలికాప్టర్ ఎలా వెళ్ళిపోయింది? దెబ్బతిని ఉంటే ఎలా వెళ్తుందంటూ కూడా మళ్ళీ ఇదే ప్రచారం. పైలట్ చెప్పింది ఏంటి? అది దెబ్బతినింది డోరు, వివిఐపి వెళ్ళడం కరెక్ట్ కాదు, రిస్క్ ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్పారు. అంటే వీళ్ళ ఉద్దేశం అంటే ఏంటంటే హెలికాప్టర్లో ఏమైనా జరిగినాయి, పైలట్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లాల్సింది, రిస్క్ని తీసుకోవాల్సింది అని అంటున్నారు. ఒక విఐపి ప్రయాణిస్తున్న కారు, ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎవరైనా ప్రయాణిస్తున్న ఒక కారుకి, బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఒక డోర్ సరిగా పడకపోతేనే ఆ కాన్వాయ్ని ఆపేస్తారు, ఆ కార్ని వాడరు. ఒక డోరే కదా, సరిగా పడడం లేదు అందులోనూ అంటే ఏమైనా ముందుకు తీసుకెళ్తారా? వివిఐపీల విషయంలో ఆ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. పైలట్ కూడా అదే చెప్పారు, ఎందుకు రిస్క్, ఎందుకు వివిఐపి ప్రయాణించడానికి అనువుగా లేదని చెప్పారు. కానీ ఇది పైకి లేయంగానే కుప్ప కూలిపోతుందని ఆయన చెప్పలేదు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు, పైలట్ వేసుకొని వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డికి వద్దు అని ఒక సలహా ఇచ్చారు, వీళ్ళు పాటించారు. దాన్ని పట్టుకొని కూడా రాజకీయం చేస్తే ఎలా? పోలీసుల్ని బెదిరిస్తూ ఉన్నారు అంటూ కూడా లావు కృష్ణదేవరాయలు ఆరోపిస్తున్నారు. పోలీసుల్ని బెదిరించడం కరెక్టా లేదా అన్నది మన రామగిరి ఎస్ఐ తన సెల్ఫీ వీడియోలోనే ప్రూవ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈరోజు ఏపీ పోలీస్ శాఖలో ఇలాంటి ఎస్ఐలు ఎంతమంది ఎలా పనిచేస్తున్నారన్నది జనానికి మొత్తం అర్థమైంది. ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి ఎవరి ఆధీనంలో లేడు అన్నది క్లియర్గా అర్థమైపోయింది. ఎస్పీ కానీ డీజీపీ వరకు ఎవరు కూడా ఆయన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. రూల్స్ విరుద్ధంగా
సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా సెల్ఫీ వీడియోలు వరుసగా 2 విడుదల చేస్తే ఏం యాక్షన్ తీసుకున్నారు అతని మీద? కనీసం వీఆర్కు పంపారా? తెలీదా? పోలీసులకు కావచ్చు, లావు కృష్ణదేవరాయలకు కావచ్చు. ఒక ఎస్ఐ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గుంతకల్లు టికెట్ కోసం ప్రయత్నించి ఇప్పుడు అదే పని మీద ఉండి కాకి డ్రెస్ వేసుకొని మరి తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని జగమెరిగిన సత్యం. మరి అలాంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎక్కడైనా డ్యూటీ చేస్తారా? అంటే కాకి చొక్కాను అడ్డు పెట్టుకొని పోలీస్ సంఘం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, డీజీపీకి ఫిర్యాదు చేయాలి. ఇతడు పోలీస్ చొక్కాను అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికార పార్టీలో. అందుకే ఇతను ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. ఇతడి వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాలి. సస్పెండ్ చేయడం పక్కన పెడితే కనీసం ఈ 4 ఏళ్ళు అతన్ని వీఆర్లన్నా ఉంచాలి. ఆ రామగిరి ఎస్ఐ మాట్లాడిన మాటలు, అతడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా సంబోధిస్తున్నారు, అతని మీద వచ్చిన విమర్శలు, ఆయన యూనిఫామ్ లేకుండా టీడీపీ నాయకులను వరుసగా కలుస్తున్న విధానాలు, ఇవన్నీ చూసిన తర్వాత అతను పక్కాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పనిచేస్తున్నారన్నది ఎవరికైనా అనిపిస్తుంది. చేతనైతే అతని మీద చర్యలు తీసుకోవాలి. అది వదిలేసి పైగా అమిత్ షాకి ఎందుకు లేఖ రాశారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా కుట్రలు చేస్తూ ఉంటే, రాజకీయంగా ఇది చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చూడాలి కదా. లా అండ్ ఆర్డర్ ఏపీ ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఏది ఎంక్వైరీ చేయమనండి, ఎవరు వద్దన్నారు? చర్యలు తీసుకోమని ఆయన తప్పు చేసింటే అవన్నీ వదిలేసి అమిత్ షాకు లేఖ రాసి మీరు దర్యాప్తు జరిపించండి అని అంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అంగీకరిస్తున్నారా? ఏం సంకేతాలు పంపుతున్నారు? పైగా ఒక వ్యక్తి లింగమయ్య అతన్ని చంపేస్తే, హత్య చేస్తే ఆ హత్యలో నిందితులుగా ఉన్న వాళ్ళ బంధువులనే సాక్షులుగా పెట్టారు. 6 మంది వచ్చారని చెప్తే 2 మీదే కేసు పెట్టారు. మొత్తం ఎఫ్ఐఆర్ లెవెల్లోనే కేసును నీరుగార్చే ప్రయత్నం ఈ స్థానిక పోలీసులు చేశారని ఒకవైపు ఆరోపిస్తూ ఉంటే పోలీస్ శాఖ పరువు నిలబెట్టుకోవడం కోసం ఓ ఉన్నతాధికారి పర్యవేక్షణలో దర్యాప్తును చేయించాల్సింది పోయి ఆ అంశాన్ని పక్కన పెట్టి ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే హెలికాప్టర్కు విండ్షీల్డ్ దెబ్బతినింది అని చెబితే దాని మీద ఎంక్వైరీ చేయడానికి బెంగళూరుకి వెళ్ళింది ఒక టీం. సిఐ ఆధ్వర్యంలో ఒక టీం బెంగళూరు వెళ్ళి సదరు హెలికాప్టర్ నిర్వహణ సంస్థతో అసలు ఏం జరిగింది, ఎక్కడ దెబ్బతినింది, ఎలా దెబ్బతినింది, ఇది ఎవరు బుక్ చేశారు హెలికాప్టర్ను, డబ్బులు ఎవరు పే చేశారు, ఎంత పే చేశారు అంటూ బెంగళూరు వెళ్ళి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు సహకరించలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా ఆ సంస్థ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ హెలికాప్టర్ నిర్వహించే సంస్థ మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించాలనుకుంటున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఆలోచించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్న విషయం లావు కృష్ణదేవరాయలు అమిత్ షాకు లేఖ రాస్తేనే ఆయనకు తెలుస్తుందా? ఆయనకు తెలియదు ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులన్నీ ఏ విధంగా పెట్టింది అన్నది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బాధితుడైన జైలుకు కూడా వెళ్ళి వచ్చిన అమిత్ షాకు తెలియకుండా ఉంటుందా? దానికి తోడు ఈ టైంలో లావు కృష్ణదేవరాయలు ఈ లేఖలు రాస్తూ ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపులో భాగంగా రాస్తూ ఉన్నారే తప్పించి ఇంకేమీ లేదు. పైగా దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చేత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేత కావడం లేదు అని పరోక్షంగా అంగీకరిస్తూ ఉన్నట్లు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారు? తన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్ళారు. హెలికాప్టర్ చుట్టూ మొత్తం వచ్చి వైసీపీ కార్యకర్తలు అంతా మోహరించారు. సరైన భద్రతా ఏర్పాటు లేకపోతే హెలికాప్టర్ దిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్కైనా, మరొకరికైనా ఇలాంటి ఇబ్బంది తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేయాల్సింది పోలీసులు విఫలమయ్యారు. పైగా జరిగింది హత్య. దాన్ని పరామర్శించేందుకు వెళ్ళినా కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యంతరం చెప్పడానికి కారణం ఏంటి?